నువ్వు మాదిరిగా ఉండాలి. మనము లోకస్తులకు మాదిరిగా ఉంటాం, తప్పేమీ కాదు. కానీ విశ్వాసులకు కూడా మన మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు కూడా మాదిరిగా, విశ్వాసులు అంటేనే భక్తిలో ఉన్నవాళ్ళు, ఎంతో కొంత ప్రమాణాలు కలిగిన వాళ్ళు. ఆ రోజున తిమోతికి చెప్తున్నట్టుగా మనకి చెప్తున్నాడు, మన ప్రమాణములు వారికన్నా ఎక్కువగా ఉండాలి. దేవుడు మన నుంచి ఆశిస్తున్న ప్రమాణాలు ఉన్నతమైనవి. అందుకని ఎవరో ఇంకో సంఘాన్ని చూసుకొని, ఎవరో పాపంలో ఉన్నవారిని చూసుకొని, ఎవరో ఇంకొకరిని చూసుకొని వారి మీద నేను బాగున్నాను అని దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే మనం పోల్చుకోవడానికి మనకన్నా తక్కువ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఈ లోకంలో ఉంటూనే ఉంటారు. మనం పోల్చుకోవాల్సింది ఎప్పుడు ఒక దానియేలుతో పోల్చుకుందాం, ఒక షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో పోల్చుకుందాం. పాత నిబంధనలో చాలామంది భక్తులు ఉన్నారు. మనం పోల్చుకుంటే పౌలుతో పోల్చుకుందాం, పేతురుతో పోల్చుకుందాం, ఒక యేసు ప్రభుతో పోల్చుకుందాం. మనం ఆ విధంగా పోల్చుకోవాలి. అందుకని శాస్త్రుల నీతి పరిచయుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. అధికముగా ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని అంటున్నాను. వాళ్ళ నీతి అంటే చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒకటి చెప్తున్నాను ఈ రోజున, వాళ్ళు ఎవరంటే ఇతరుల కన్నా మేము బాగున్నామని అనుకునేవాళ్ళు. చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. లూకాసు సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. చాలు. వాళ్ళు ఎవరంటే శాస్త్రులు పరిచయులు. లూకాసు సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మనకు తెలిసిన భాగమే. ఈ శాస్త్రులు పరిచయులు ఎవరంట? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని, ఆహా అంటే మేమే నీతిమంతులమని వారికి వారే నమ్ముకుంటారంట. ఇతరులను వాళ్ళు ఏం చేస్తారు? తృణీకరిస్తారంట. దే థింక్ దట్ దే ఆర్ బెటర్ దెన్ అదర్స్. మేము ఇతరుల కన్నా మంచోళ్ళమి అని వాళ్ళే అనుకుంటూ వారి భుజాలు వాళ్ళే శబాష్ అని చరుచుకుంటారు. అందుకని శాస్త్రులు పరిచయులు ఎవరంటే తామే నీతిమంతులమని అనుకునేవాళ్ళు. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనము నేనే భక్తిపరుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, మిగతా వాళ్ళందరూ నాకన్నా తక్కువ అని మనం అభిప్రాయానికి వస్తే మనం ఇతరులని తృణీకరించే స్థితిలోకి వస్తాము. అది మంచిది కాదు. అప్పుడు మనం వచ్చామనుకోండి, మనం ఒక శాస్త్రులమే, మనం ఒక పరిచయులమే. మనలో శాస్త్రుల పరిచయుల ఆత్మ మనలో ఉంది అని అర్థం చేసుకోవాలి. శాస్త్రులు పరిచయులు ఎవరంటే దే థింక్ దట్ దే ఆర్ బెటర్ దెన్ అదర్స్. ఈరోజున కొంతమంది అనుకోవచ్చు మేము వారికన్నా, అంటే వారికి వాక్యం తెలియకపోవచ్చు, వాళ్ళు తప్పుడు సిద్ధాంతాల్లో ఉండొచ్చు, వారు అసత్యములో ఉండొచ్చు. అది తప్పు అని ఖండిస్తాం. కానీ ఎవరిని కించపరచకూడదు, ఎవరిని తృణీకరించకూడదు. శాస్త్రులు పరిచయులు ఎవరంటే తామే నీతిమంతులమని అనుకుంటారు, ఇతరులు ఏం చేస్తారు? తృణీకరిస్తారు. వీళ్ళు వేషధారులు, వీళ్ళు పులిసిన పిండి, వాళ్ళు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు. నేను చెప్పానా వాక్యం చెప్పిందా? యేసుప్రభు చెప్పాడు. శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. మనం ఇతరులని తృణీకరించే స్థితిలో ఉంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించము. శాస్త్రులు పరిచయులు ఎవరంటే తామే నీతిమంతులని అనుకునేవాడు. నిజమే, మన భక్తి ఎక్కువ అవ్వచ్చు, మనకు వాక్యం బాగా తెలియచ్చు, మన క్రమము మన పద్ధతులు చాలా బాగుండొచ్చు. అయినా దేవునితో పోలిస్తే మన నీతి మురికి గొడవ కోసం. మనం పోల్చుకోగలిగితే ప్రభుతో పోల్చుకోవాలి. మనం పోల్చుకోగలిగితే బక్సింగ్ గారు లాంటి దైవజనుడితో పోల్చుకోవాలి. మనం పోల్చుకోగలిగితే దానియేలు లాంటి పరిశుద్ధుడితో, ప్రియమైన వాడితో పోల్చుకోవాలి. మనం పోల్చుకోగలిగితే ఏదో యోసేపు లాంటి ఒక పవిత్రుడితో పోల్చుకోవాలి. మనం పోల్చుకుంటే ఒక అపోస్తలుడైన పౌలు గారితో పోల్చుకోవాలి. ఎవరు ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు ఈ చర్చికి వెళ్ళేవాళ్ళతో పోల్చుకొని నేను భక్తిలో ఉన్నానని వారిని తృణీకరించడము సరైంది కాదు. శాస్త్రుల నీతి పరిచయుల నీతి ఏమిటంటే ఇతరులను తృణీకరిస్తారు, మేము మంచోళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత మనం
ఆ 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే ఇద్దరు ప్రార్థనకు వెళ్ళారంట. ఆ సుంకరి ప్రార్థనకు వెళ్ళాడు, పరిసయ్యుడు ప్రార్థనకు వెళ్ళాడు. పరిసయ్యుడు ప్రార్థనకు వెళ్ళి, నేను వారంనకు 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, పుదీనాలో, జీలకర్రలో, సోపులో కూడా దశంభాగం ఇస్తున్నాను అని తన భక్తిని అంతా కూడా దేవుని ముందు ప్రదర్శిస్తున్నాడు. మనం ఒక మాట అర్థం చేసుకోవాలి, దేవుని ముందు మన భక్తిని ప్రదర్శించవలసిన పనేమీ లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనము 23వ వచనంలో మీరు చూస్తే, ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదు. చాలా జాగ్రత్తగా ఈ మాట అనండి. ఆ దినము అంటే తీర్పు దినమున చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటారంట, నీ నామమున ప్రవచించే. ఒక మాట అర్థం చేసుకో, ప్రభు అడిగితే చెప్తున్నారా, అడగకుండా చెప్తున్నారు వీళ్ళు? ప్రభు అడిగాడా, మీరు నా నామమును ఏం చేశారో కొంచెం చెప్పండి, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి అని అడిగాడా? అడగకుండానే చెప్తున్నారు. అడగకుండా నిన్నవాడు చెప్పమన్నాడు అని అంటున్నాడు యేసు ప్రభు. నీ నామమున ప్రవచించాము, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టాము, నీ నామమున అనేకమైన అద్భుతములు చేసామని అంటున్నారు. అరే నిన్నవాడు అడిగారయ్యా బాబు, అడగకుండా ఎందుకు చెప్తున్నారు? మిమ్మల్ని ఏమని అడిగామా? ఎన్ని దెయ్యాలు మీరు వెళ్ళగొట్టారని అడిగామా? మీరు ఎన్ని ప్రవచనాలు చెప్పారని అడిగామా? మీ ప్రవచనాలు ఎన్ని నెరవేరినాయి అని అడిగామా? మీరు ఎన్ని అద్భుతాలు చేశారు, ఎందుకు అడగకుండా ఎన్ని చెప్తున్నారు అంటే వీళ్ళెవరంటే సెల్ఫ్ బోస్టర్స్ అనమాట. దే బ్లో దేర్ ఓన్ ట్రంపెట్స్. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు బోర వాళ్ళే ఊదుకునేవాళ్ళు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇప్పుడు నేను యేసు ప్రభు కనబడితే, ప్రభా ఇంత సేవ చేస్తున్నాను కదా, వారంలో పలానా దగ్గరికి మీటింగ్కి వెళ్ళాను, అక్కడ వాకింగ్ చెప్పాను, ఇక్కడ మీటింగ్ చెప్పినప్పుడు 10,000 మంది వచ్చారు. ఈ సోదంతా ఆయనకి చెప్పాలా? నేను ఎవరినో ఆయనకి తెలీదా? నేను నీ నామాన దెయ్యాలు వెళ్ళగొట్టాను, నీ నామాన ప్రవచించాను, నీ నామాన అనేకమైన అద్భుతాలు చెప్పాను. నేను అడిగానా ఇవన్నీ? మరి ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? అంటే నా ముందే మీరు గొప్పలకు పోతున్నారా? అంటే ప్రజల ముందు మీరెంత గొప్పలు పోతున్నారు? అక్రమము చేయవాళ్ళారా పొండి అంటున్నాడా? ఎందుకు చెప్పుకోడు? ఎవరు అడిగారు మిమ్మల్ని చెప్పుకోవడానికి? శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే అడగకుండానే వారి గొప్పతనాన్ని చెప్పేసుకున్నారు. ఏం లేదు బ్రదర్, కేవలం 30 సంవత్సరాల నుంచే సేవ చేస్తున్నాను ఎలాగంటే, నేను ఎవడు అడిగాడు? ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను? అవసరం లేదు కదా, దేవుడికి తెలుసు కదా మనం ఎటువంటి వాళ్ళని, ఎలా సేవ చేస్తున్నాం, ఎక్కడ సేవ చేస్తున్నాం, మన వ్యక్తిగత స్థితి, మన అంతరంగ స్థితి, ఇదంతా దేవుడికి తెలుసు. కానీ మత నాయకులు, శాస్త్రులు, పరిసయ్యులు దేవుని ముందే, మేము అలా చేసాం ప్రభువా, నీ నామమున మేము ఇలా చేసామంటే, నేను అడగలేదు కానీ మీ జీవితం సరిగ్గా లేదు, అక్రమము చేయవాళ్ళారా. అక్రమము అనే మాటకు అక్కడ అర్థం ఏమిటంటే క్రమము లేని వాళ్ళని అర్థము. క్రమము అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధత లేని వాళ్ళని అర్థం. క్రమం అంటే మన ప్యాటర్న్ కాదు, క్రమం అంటే పరిశుద్ధ. ప్యాటర్న్ అందరికీ ఉంటాయి. అక్రమము అంటే క్రమము లేనివాళ్ళు. క్రమము లేనివాళ్ళు అంటే దేవుడు కోరినట్టుగా జీవించని వాళ్ళు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులే అన్నాడు. దేవుడు కోరుకుంటుంది పరిశుద్ధత. దేవుడు కోరుకుంటున్న పరిశుద్ధత లేకపోతే ఆ వ్యక్తి అక్రమంలో ఉన్నట్టే. వాడిని అంటున్నాడు తొలగిపోమని. అందుకని శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే స్నేహితులారా, వాళ్ళు మేము ఇతరుల కంటే మంచి వాళ్ళం అనుకునే వాళ్ళు ఇతరులని తృణీకరిస్తారు. మరొకసారి చెప్తున్నా, మనకి మంచి వాక్య జ్ఞానం ఉండొచ్చు, తప్పేమీ కాదు. మనం మంచి భక్తి మార్గంలో ఉండొచ్చు, తప్పేమీ కాదు. కానీ ఇతరులను తృణీకరించే రీతిలో మనం ఇప్పుడు జీవించకూడదు. అలా చేస్తే మనం వేషధారము. ఎందుకంటే ఆ ప్రభువు ముందుకు వస్తే మనం ఎంత భక్తిపరులమైనా ప్రభువు అనే అద్దం దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నో మచ్చలు అద్దంలో కనిపిస్తుంది. ఎన్నో మచ్చలు కనిపిస్తుంది. ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, యేసు ప్రభు అనే అద్దం దగ్గరికి మనం ప్రతిసారి వస్తున్నప్పుడు మన చిన్న లోపం కూడా పెద్దగా కనిపిస్తుంది. యేసు ప్రభు అనే అద్దం దగ్గరికి మనం ప్రతిసారి వస్తున్నప్పుడు మన చిన్న లోపం కూడా చాలా పెద్దదిగానే కనిపిస్తుంది. మనము ఆయనతోనే పోల్చుకోవాలి. అప్పుడే ఇంకా మన లోపాలని ఆయన చూపిస్తాడు, మనం సరి చేసుకునే అవకాశము ఉంటుంది. శాస్త్రుల వలె పరిసయ్యుల వలె మనము ఇతరులను తృణీకరించే రీతిలో ఉండకూడదు. అందుకని వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఇతరులను తృణీకరిస్తారు, లేక వారు ఇతరుల మీద మేము బెటర్ అనే ఫీలింగ్లో ఉంటారు. ఆ ఫీలింగ్ ఎప్పుడు మనకి రాకూడదు. పౌలు అంటాడు కదా, పౌలు తన జీవిత చివరి దశలో
ఆ తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనములు అంటాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు. అప్పటికి సేవ చేశాడు, దరిదాపు 37-38 సంవత్సరాల పరిచర్య చేశాడు. 25,000కు పైగా కిలోమీటర్లు తిరిగి ఎన్నో స్వార్థిక ప్రయాణాలు చేశాడు. గుర్రం మీదో, నడక మీదో, ఓడల మీదో, ఎన్నో ఆపదల్లో ఉపద్రవాల్లో ఉండి ఆసియా ఖండము, ఐరోపా ఖండం అంతా తిరిగి సేవ చేశాడు. ఎన్నో సంఘాలు స్థాపించాడు. రాజులని, రాజ్యాలని కదిలించాడు పౌలు గారు తన సేవ ద్వారా. ఇంత తత్వవేత్త, ఇంత జ్ఞాని జీవిత చివరి దశలో ఆ తిమోతికి రాస్తూ అంటాడు, నేను పాపుల్లో ప్రాధాన్యం. అది మనం చెప్పగలమా? ఎంత గొప్ప సేవకుడు, ఇంత గొప్ప అపోస్తలుడు, ఇన్ని సంఘాలు స్థాపించినవాడు, ఇంతగా ఖండాలనే ప్రభావితం చేసినవాడు, చక్రవర్తులనే భయపెట్టినవాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడు. జీవితం చివరి దశలో ఈ మాట ఎవరైనా అనగలరా? అందరూ ఏమంటారు? ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూస్తారు, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తొదముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. సింపుల్గా చెప్తున్నాడు. తన జీవితం యొక్క రిపోర్టు 3 మాటల్లో చెప్పాడు. ఆ స్థాయిలో ఎవరైనా ఉంటే, నేను 100 సంఘాలు స్థాపించాను, నేను వాక్యం చెప్పడం ద్వారా ఇన్ని వేల మంది రక్షించబడ్డారు. వీడికి తెలుసా ఎంతమంది రక్షించబడ్డారో? ఇతనికి తెలుసా? నేను ఇన్ని సంఘాలు స్థాపించాను, నేను ఇన్ని పుస్తకాలు రాశాను, నేను ఇన్ని పాటలు రాశాను, నేను ఇన్ని పాటలు రాస్తున్నాను, నేను నా అనుభవంలో ఇన్ని వేల మందిని దేవుని వైపు నడిపించానని చాలామంది చెప్తారు. పౌలు ఎక్కడైనా చెప్పాడా? పౌలు ఎక్కడైనా చెప్పాడా? చెప్పిందల్లా 3 మాటలే. మంచి పోరాటం పోరాడాను, పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకుంటున్నాను. చాలు.